హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేక్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు నాకొచ్చిన కేక్ ఆర్డర్ ఏంటో చూసేద్దాం రండి. కస్టమర్ నాకిచ్చిన కేక్ ఆర్డర్ వచ్చేసి 1 కేజ్ వెనిలా కేక్ అండి. దీన్ని నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దాం రండి. నేను ఆల్రెడీ కేక్‌ని క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్‌లో 15 మినిట్స్ సెట్ చేసుకున్నానండి. కేక్‌కి షార్ప్ ఎడ్జెస్ వచ్చే విధంగా కేక్‌ని ఫైనల్ ఫినిషింగ్ చేసుకోవాలండి. పైపింగ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. కాకపోతే నేనొచ్చేసి పైపింగ్ బ్యాగ్‌నే యూజ్ చేస్తాను మాక్సిమం. కేక్ అనేది ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు షార్ప్ ఎడ్జెస్ రావాలంటే 2-3 టైమ్స్ వరకు స్క్రాపర్‌తో స్క్రాప్ చేయండి. పైన వచ్చే ఎక్సెస్ క్రీమ్‌ని ప్యాలెట్ నైఫ్‌తో రిమూవ్ చేయండి. ఈజీగా షార్ప్ ఎడ్జెస్ అనేవి వచ్చేస్తాయి. నేను కేక్‌ని సింపుల్‌గా డిజైన్ చేయడం కోసం బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌ని చూస్ చేసుకున్నానండి. సో, నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్‌లో 2-4 డ్రాప్స్ ఆఫ్ జెల్ కలర్‌ని బ్లూ జెల్ కలర్‌ని మిక్స్ చేసుకున్నానండి. ఈజీగా మనకు బ్లూ షేడ్ అనేది వచ్చేస్తుంది. మీరు విప్పింగ్ క్రీమ్‌ని మిక్స్ చేసేటప్పుడు జెల్ కలర్‌ని తప్ప లిక్విడ్ కలర్స్ అనేవి యూజ్ చేయకూడదండి. మీ దగ్గర ఏసీ ఉంటే ఓకే. లేకపోతే క్రీమ్ అనేది చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. మిక్స్ చేసిన క్రీమ్‌లో నుంచి ప్యాలెట్ నైఫ్‌తో క్రీమ్‌ని తీసుకొని కేక్ చుట్టూ అప్లై చేసుకోవాలండి. సో, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కూడా డాట్స్ పెట్టుకొని ప్యాలెట్ నైఫ్‌తో డిజైన్ అనేది ఇచ్చేసుకోవాలండి. నేను కేక్‌ని డెకరేట్ చేయడం కోసం నూర్ N1 ఇంకా నూర్ N2 నోజిల్స్ అనేవి తీసుకున్నానండి. వైట్ కలర్ వచ్చేసి నూర్ N2, బ్లూ కలర్ వచ్చేసి నూర్ N1 నోజిల్స్‌తో కేక్‌పై ఫ్లవర్స్‌లా వేసేసుకున్నానండి. విప్పింగ్ క్రీమ్‌ని మెల్ట్ చేసుకొని కేక్‌పై లైన్స్‌లా వేసేసుకోవాలండి. ఫైనల్‌గా వైట్ పర్ల్స్‌తో కేక్‌ని డెకరేట్ చేసుకుంటే ఈజీ అండ్ సింపుల్ వేలో వెనిలా కేక్ రెడీ అండి. ఫైనల్‌గా నేను కేక్ బోర్డర్ కోసం నోజిల్ అనేది యూజ్ చేయకుండా వైట్ కాంపౌండ్‌ని గ్రేట్ చేసుకొని కింద బోర్డర్ దగ్గర వేసేసుకున్నానండి. ఫైనల్‌గా కేక్‌పై బర్త్‌డే ట్యాగ్‌ని ప్లేస్ చేసుకుంటే వెనిలా కేక్ రెడీ అండి. నేను కేక్‌ని కస్టమర్‌కి డెలివరీ చేసే ముందు నేమ్‌ని చాక్లెట్ గనాచ్‌తో రాసేసుకొని డెలివరీ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్.